హాయ్ అండి. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజైతే ఈవినింగ్ స్నాక్‌లోకి క్రిస్పీ పొటాటో బాల్స్ అయితే చేస్తున్నామండి. ఇది చేయడం చాలా సింపుల్, చాలా ఈజీ కూడా. చాలా తక్కువ ఇంగ్రీడియెంట్సే అవుతాయండి. మన ఇంట్లో ఉన్న ఇంగ్రీడియెంట్స్ అయితే సరిపోతాయి. ఏమీ లేదండి, ముందుగా కుక్కర్‌లో కొన్ని దుంపలు వేసి ఒక 3, 4 విజిల్ వరకు ఉడికించుకొని వాటిని తొక్క తీసి చక్కగా మ్యాష్ చేసుకోవాలండి. మ్యాష్ చేసుకున్న దాంట్లో మనం బ్రెడ్ స్లైసెస్ ఉంటాయి కదా, వాటిని మిక్సీ పట్టుకొని ఆ పొడి అయితే వేసుకోవాలి. కొద్దిగా ఉల్లిపాయలు, సాల్టు, పసుపు, కారం, ఇంకా కొద్దిగా కరివేపాకుని కూడా యాడ్ చేసుకోవాలండి. కరివేపాకుని కట్ చేసి అయితే వేసుకోవాలి. ఇలా వేసుకున్నాక వీటన్నిటిని చక్కగా కలిసేలాగా కలుపుకోవాలండి. వాటర్ అయితే యాడ్ చేయకూడదు. వాటర్ యాడ్ చేయకుండా ముద్దలా చేసుకోవాలి. ముద్దలా చేసుకున్న దానికి మన చేతికి ఆయిల్ అప్లై చేసుకొని చిన్న చిన్న బాల్స్ లాగా అయితే రెడీ చేసుకోవాలండి. ఈ మొత్తాన్ని కూడా చిన్న చిన్న బాల్స్ లాగా రెడీ చేసుకున్న తర్వాత దీనికైతే బ్రెడ్ పొడిని అంటించాలండి. దానికోసం కొద్దిగా 2-3 స్పూన్స్ కార్న్ ఫ్లోర్‌ని తీసుకొని అందులో వాటర్ అయితే యాడ్ చేసుకొని, చూడండి నేను చూపిస్తున్నాను కదా, ఆ కన్సిస్టెన్సీలో ఉండాలండి. ఇలా చేసుకొని మనం తయారు చేసుకున్న బాల్స్‌ని ఇందులో వేసి బ్రెడ్ పొడిలో వేసి నూనెలో వేయించుకుంటే చాలా అంటే చాలా బాగుంటాయండి టేస్టు. ఇదిగోండి నేను ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఇలా ఒక్కొక్కటి ఈ మిక్స్‌లో వేసుకొని ఒకసారి తీసి మళ్ళీ దీన్ని బ్రెడ్ పొడిలో వేసి మొత్తం బ్రెడ్ అంటేటట్లు చూసుకోవాలండి. చూసుకొని మొత్తం అన్నిటికి కూడా ఇలా బ్రెడ్ అంటించుకోవాలి. అంటించుకున్న తర్వాత ఆయిల్ వేడి చేసి ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకుంటే టేస్టీ అండ్ క్రిస్పీ పొటాటో బాల్స్ అయితే రెడీ అండి. ఈ స్నాక్ చాలా ఇష్టంగా అందరూ అయితే తింటారు. మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. బాయ్ అండి.